గెజెట్ పబ్లికేషన్ చేసిందో ఇందులో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు జోడించి జిహెచ్ఎంసీ విస్తరణని భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. ముందుగా దీంట్లో ట్యాక్స్ గ్రామీణ ప్రాంతాల గురించి రోడ్లు లేవు, ఫెసిలిటీస్ లేవు, సివరేజ్ సిస్టమ్ లేదు, వాటర్ లైన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ పూర్తిగా లేదు ఈ గ్రామాలకు పోవడానికి. దాంట్లో రైతుల ఒక భూములు చాలా ఉన్నాయి. వాళ్ళు కన్వర్జెన్స్ పెడితే ఇంతవరకు కన్వర్ట్ చేయలేదు, ఇండస్ట్రీ ల్యాండ్ మాత్రం కన్వర్ట్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి అనేకమైనటువంటిగా మేము ఆ రోజు మా ఒక అభ్యంతరాన్ని మీరు లేవదీస్తే అవన్నీ కూడా పక్కగా చూసుకొని ఈరోజు ఒక జియో తీసుకోవట్లేదు. గెజెట్లో 300 వార్డులు మేము ఈ యొక్క జిహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు. 69 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ని అంటే ఓటర్లని జిహెచ్ఎంసీ ఓటర్లని 1,69 లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు. మాకు అభ్యంతరం లేదు, దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ మేము అంతా దాంట్లో ఉంటాం, మాకు గర్వం ఉండదు. కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా, ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్ తీసుకోకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ 300 బిల్డింగ్స్ పెట్టారే, అది ఏ ప్రాస్పెక్టస్లో పెట్టారు? 2011 సెన్సస్ తీసుకుంటారా? ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉన్నది? ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ చేసే పబ్లిక్ పెడితే దాంట్లో కొంత ఆపరేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు వారం రోజులు ఆపరేషన్ ఇచ్చారు. మీ రిపోర్ట్ కూడా ఎట్లా ఇస్తారు ఆపరేషన్స్? కాబట్టి ఈరోజు ఈ 300 వార్డులు కూడా మీరు పెంచి ఇటు మజ్లీసు దాదాపు 70 వార్డులలో గెలవాలి, కొత్త ఒక ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా 10-15 గెలవాలి అనేటువంటి వెసులుబాటు చేయడానికి, మజ్లీస్ మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడుతుంది. మాకు ఇంకో విషయం తెలిసింది, దీన్ని 3 భాగాలు చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం. 3 భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లీస్ పార్టీకి దారావతం చేసి వాళ్ళకు వచ్చేటటువంటి 70 సీట్లు ఏది ఉన్నాయో దాంతోపాటు 10-15 పక్క నుంచి మెజారిటీ సంబంధించినటువంటి బూత్ డివిజన్ తీసుకొచ్చి వాళ్ళకి కలిపి ఆ ఒక్క పార్ట్ మాత్రం మొత్తం మజ్లీస్ పార్టీకి మేయరు, డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకు వచ్చేటట్టు వీళ్ళ సపోర్ట్ మళ్ళీ మిగతా దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మీరు మనకు హెల్ప్ చేయండి అని క్విట్ ప్రో క్యూ లానే హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ ది వరల్డ్. మీరే అంటారు, ఒకరు డల్లాస్ అన్నారు, డల్లిపోయాడు, ఇంకోటి ఏదో అన్నాడు ఇస్తాన్లో ఏదో అన్నాడు. ఇప్పుడు ఈ మధ్య డల్లు లేదు, బుల్లు లేదు, ఇద్దరు కలిసి గిల్లి ఆడుకుంటున్నారు హైదరాబాద్. వాళ్ళు ఆడుకున్నారు, అయిపోయింది, మీరు ఆడుకుంటారు గిల్లి డండ. హైదరాబాద్ ప్రజలతో ట్యాక్స్ స్ట్రక్చర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గ్రామం దాదాపు ఈ కొత్త ప్రాంతాల వాళ్ళు దాదాపు ఇప్పుడు పే చేస్తున్నా 100% ఎక్కువగా ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. నేను ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాను, సరే మీరు జియో తీసుకొచ్చారు, అది ఏమి అయితే తర్వాత సంగతి. కానీ ఈ గెజెట్ వచ్చిన తర్వాత మీరు మీ అబ్జెక్షన్ పెట్టినా కూడా మీరు తీసుకొచ్చారు. 7 రోజులు ఈరోజు అబ్జెక్షన్స్ ఉన్నాయి. నేను హైదరాబాద్ ప్రజల్ని ఈ కొత్త ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళకి కోరుతా ఉన్నాను, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అభ్యర్థనాన్ని ఈ వారం రోజులు తప్పకుండా ఉపయోగించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర, మజ్లీస్ పార్టీకి హెల్ప్ చేసే కుట్రని హైదరాబాద్ ప్రజలందరూ కూడా మనం వ్యతిరేకించాలి. 2 పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మజ్లీస్ మేరా భాయ్ అనే వాళ్ళ తిరిగిలో, మా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి
వారు మైబీ మస్లిమ్స్ మైబీ ముస్లిం అనే మాట ఆయన మాట్లాడతారు. దయచేసి హైదరాబాద్ని మస్లిమ్స్ పార్టీతో దారాత్వం చేయకండి. ఇది హిందూ ముస్లిం కాదు, ఇది డెవలప్మెంట్ వర్సెస్ నాన్ డెవలప్మెంట్. అభివృద్ధి యొక్క విరోధ శక్తులతో ఈ పోరాటం జరుగుతుంది రేపు రాబోయే రోజు. కాబట్టి అభివృద్ధి ఒక విరోధ శక్తులకు మీరు ఇది ఇస్తారా, ధారావంతం చేస్తారా హైదరాబాద్ నగరాన్ని? మీరంతా కూడా మజ్లిస్ పార్టీకి ఈరోజు మీరు మాట్లాడుకొని వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి, వాళ్ళ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి మీరు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం. భారతీయ జనతా పార్టీ న్యాయపరమైనటువంటి యొక్క ఏదో పరిధి మాకు ఉందో దీంట్లో మీరు ఇచ్చిన గెజెట్లో నోటిఫికేషన్లో ఆబ్జెక్షన్స్ తప్పకుండా మేము ప్రజల్ని కోరుతాము, మీరు ఆబ్జెక్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ యొక్క సందర్భంగా మొన్ననే వారు ఒక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ని పెట్టారు. తెలంగాణ రైజింగ్. తెలంగాణ నరేంద్ర మోదీ గారు అంటుండే దేశం ఎదగాలంటే రాష్ట్రాలు కూడా ఎదగాలి. ఇఫ్ ది స్టేట్ డెవలప్, ఇండియా డెవలప్. ఆ ఆలోచనతో మేము కూడా గ్లోబల్ సమ్మిట్ సరే మన రాష్ట్రంలో మన క్యాపిటల్ వస్తున్నది సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మా మంత్రులు దాన్ని అటెండ్ చేశారు. కానీ 5,50,000 కోట్ల రూపాయలు మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయని చెప్పారు. ఇవాళ కొన్ని కంపెనీస్ పేరు చూశాను, కంపెనీ పేరు తర్వాత ఇచ్చాను. 10 కంపెనీలు డెవలప్ కంపెనీలే. వాళ్ళకు దేశం అంతా అప్పుడున్నాయి, వాళ్ళ స్టాండర్డ్స్ లేవు. గతంలో బ్లాక్ చేసిన కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో అగ్రిమెంట్ అయితే మీ ప్రభుత్వమే రిజెక్ట్ చేసినటువంటి ఒక కంపెనీ దాంట్లో ఉన్నాయి. దాన్ని కూడా మీరు ఈరోజు పరిగణన తీసుకున్నారు. పరిగణన తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ చేయగా కొన్ని కంపెనీలు అయితే అసలు మొత్తంగా అసలు లేవు కదా అన్ని క్యాపిటల్, వాళ్ళకు మించినటువంటి క్యాపిటల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు డావోస్ 1,00,000 కోట్లు అని చెప్పారు, అక్కడి నుంచి ఎన్ని వచ్చింది మాకే తెలియదు. ఇది కూడా ఏదో తెలంగాణ ప్రజలు తప్పుదారు పట్టించే ప్రయత్నం చేయకండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తే అంత వాస్తవం చెప్పండి, మంచి కంపెనీలకు ఇవ్వండి. లేకుంటే గత ప్రభుత్వం కూడా చాలా ల్యాండ్స్ చాలా భూములు తక్కువ ధరకు ఇట్టే ఇచ్చారు కొంతమందికి, మన తర్వాత వాపస్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు బిజినెస్ పెట్టలే. గ్లోబల్ సమ్మిట్ అనే పేరు మీద మీరు మంచి చేయండి, ఇక్కడ ఉన్న ఒక విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. కానీ ఇటువంటి ఒక డొల్ల కంపెనీలకు, మీ చుట్టాలకు, మీ బంధువులకు, ఆ కంపెనీలకు అగ్రిమెంట్ చేసి మేము 5,00,000 కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా వస్తే మంచిది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. మాకేం పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఇస్ డిఫరెంట్. మేము అదే బిలీవ్ చేస్తాం. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పాజిటివ్ పాలిటిక్స్ చేస్తుంది. కమ్యూనల్ పాలిటిక్స్ మీలానే నెగటివ్ పాలిటిక్స్ మీలానే మేము చేయము. కాబట్టి దయచేసి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఏవైతే కంపెనీలు దాన్ని పారదర్శకంగా పెట్టండి, ఆ కంపెనీల ఒక చరిత్రను బయట పెట్టండి. లేకుంటే హైదరాబాద్ ఇప్పుడు మీతో ప్రపంచంలోనే పెద్ద సిటీ చేయాలని ప్రయత్నం ఉన్నారు మీరు. మరి ప్రపంచంలోనే పెద్ద ఫ్రాడ్ అయిపోతుంది ఇక్కడ ఇటువంటి కంపెనీలు, దొంగ కంపెనీలు వచ్చేస్తే. ఆ జాగ్రత్త మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరికి ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు లైవ్ లో, కులగణన అంట వారి క్రెడిట్ వారు తీసుకుంటారు, కాంగ్రెస్ అంట. జవహర్లాల్ నెహ్రూ గారు కులగణన వద్దు అని చెప్పి ఆన్ రికార్డు వెళ్ళినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. కావాలంటే పార్లమెంట్ రికార్డు చూడండి, వారి స్టేట్మెంట్ చూడండి. కులగణన వద్దు అనేటటువంటి ఒక మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి మండల్ కమిటీని అపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కులాలకు బాధ్యత ఇవ్వకూడదు అని చెప్పే ఆలోచన కాంగ్రెస్ పార్టీది. ఈరోజు మీరు చెప్తారు కులగణన 1931లోనే బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఆపేసిన తర్వాత మీరు ఈరోజు మీరు దాన్ని మీ ప్రభుత్వం ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 60 సంవత్సరాలు మీరు ప్రభుత్వం ఉన్నారు. ఏ రోజైనా కులగణన గురించి మీరు మాట్లాడారా? ఏ రోజైనా మీరు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారా? ఇప్పుడేదో రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారు కులగణన గురించి. మీరు మన తీసుకునే సర్వే కనీసం బయట పెట్టారా? నరేంద్ర మోదీ గారు దాన్ని ఈ యొక్క సెన్సస్ లో
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ తీసుకొని బాధ్యత ఒక సెన్సస్ లో పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు 2026 రేపు వచ్చే ఏడాది నుంచి 15 రోజులు 20 రోజులు మనకు అప్పటి నుంచి మొత్తం కూడా సులభంగా మీద సర్వే సెన్సస్ జరుగుతుంది. అది కాన్స్టిట్యూషన్ వైట్ రాజ్యాంగబద్ధమైనటువంటి శాంక్టిటీ ఉన్నది. కానీ మీరు చేసింది ఎక్కడ? మీ రిపోర్ట్లు ఎక్కడ? ఈరోజు మీరు చెప్తున్నారు మీరు చేయబట్టే ఏదో ఇవి వచ్చిందని చెప్పేసి 1980లో మండల్ కమిషన్ మీరు అపోజ్ చేశారు. తర్వాత ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వారు ఆలోచించారు. వీళ్ళందరూ కూడా క్యాస్ట్ బేస్డ్ గవర్నమెంట్ అగేన్స్ట్ గ్యారంటీ చేసిన ప్రెసిడెంట్ ఉండే. మన్మోహన్ సింగ్ గారు కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు ఏమని క్యాస్ట్ సెన్సస్ క్యాబినెట్ చెప్తారు, కానీ వారు చేయలేదు. వాళ్ళు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ చేసి నో క్యాస్ట్ సెన్సస్ ఇంతవరకు జరగలేదు. ఎస్సీసీసీ ఏదైతే సర్వే చేశారు మీరు చిదంబరం గారు కూడా వారికి అపోజ్ చేశారు. సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని పెట్టారు. దాన్ని కూడా ఇంతవరకు ఏ గొడవలేనే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద. ఎస్సీసీసీలో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ సమయంలో? సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అది బయట పెట్టండి. పెట్టలే మీరు, బయట పెట్టమన్నారు అడిగితే మీరు పెట్టలే. ఈరోజు కూడా 5,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు. మీరు క్యాస్ట్ సెన్సస్ మీ క్రెడిట్ తీసుకుంటున్నారా? ఈరోజు క్యాస్ట్ సెన్సస్ జరుగుతుంది ఏదుందో అది ప్యూర్లీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో వారి చిత్తశుద్ధితో జరుగుతున్నది. మీలాంటి వాళ్ళు కానీ మీ పార్టీ లాంటి వాళ్ళు కానీ సమాజాన్ని విడగొట్టేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు మీ మాట మీ వినలేదు. మీ పాత్ర లేనలేదు. క్యాస్ట్ సెన్సస్ 1931 ఆగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రిగా తీసుకొని ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా ప్రభుత్వం ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ వర్గానికి ఏ వర్గానికి చేరుతున్నది ఇంకెంతమంది వర్గానికి చేరాలి అనేటటువంటి ఒక పనికొస్తుంది ఈ యొక్క సెన్సస్ అనేది కూడా. మీ దేనికి పనికొచ్చింది? మీ కేవలం పొలిటికల్గా పనికొచ్చింది. క్యాస్ట్ సెన్సస్ చేసేది సోషో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద బీసీస్. మీరు చేసింది ఓన్లీ పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మీ రాజకీయం కోసం మీరు క్యాస్ట్ సెన్సస్ చేశారు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ బాగుతుల కోసం వారి ఒక సమాజంలో వారిని పైకి తీసుకురావడానికి చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ జరుగుతూ పోతుంది రేపు. కాబట్టి అబద్ధాలు ఆడటంలో కూడా మీరు దయచేసి అబద్ధాల్లో కూడా కొంచెం వాస్తవాలు పెట్టుకునండి. మరి ఇంత గ్లోబల్ అయిపోయింది. ఇప్పుడు గ్లోబల్ ప్రచారం చేసేటటువంటి దీంట్లో ఉన్నారు మీరు మళ్ళీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను చెప్తా ఉన్నాను, ఈ జిహెచ్ఎంసీ విషయం కానీ మీరు చేసేటువంటి ఏదైతే మీ డబ్బా కొట్టుకుంటారు కదా క్యాస్ట్ సెన్సస్ మేము పెట్టాడని ఇవన్నీ మర్చిపోండి. ప్రజలకు మంచి పని చేయమని చెప్పండి. ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కరప్షన్, కాంగ్రెస్ పార్టీ ఫర్ కమిషన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఫర్ కాంట్రాక్ట్స్ మేము చెప్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి ఒక పరిపాలన దయచేసి ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు తెలియజేస్తా ఉంది.